హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. ఫైనల్ గా జన నాయకుడు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. తలపతి గారి న్యూ మూవీ అండ్ ఫైనల్ మూవీ కూడా. అండ్ ఈ మూవీ తర్వాత విజయ్ గారు పొలిటికల్ కెరీర్ ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది లాస్ట్ ఫిలిం అవడంతో ఈ మూవీ మీద చాలా భారీ హైప్ అయితే ఉంది మూవీ మీద. ఇంకా తెలుగులో జయనాయకుడుగా, తమిళ్లో జయనాయకన్ గా, హిందీలో జయనేతగా 3 లాంగ్వేజెస్ లో 3 డిఫరెంట్ టైటిల్స్ తో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడిప్పుడే తమిళ వాళ్ళు ఏ లాంగ్వేజ్ కి ఆ టైటిల్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. ముందైతే పేట అంటే పేట, వలిమై అంటే వలిమైగా యాస్టీస్ రిలీజ్ చేసేవారు. కానీ దానికి ఓన్ లాంగ్వేజ్ లో మీనింగే ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే కొంచెం కొంచెం మారుతుంది తమిళ ఫిలిం ఇండస్ట్రీలో. ఇంకా టైలర్ విషయంలోకి వస్తే, టైలర్ చూడగానే ఒకటే అనిపించింది, అఫీషియల్ రీమేక్ ఆఫ్ భగవత్ కేసరి. ఇది తలపతి విజయ్ గారు కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి, అండ్ ఇండస్ట్రీలో కొన్ని బిగ్ నేమ్స్ కానివ్వండి, ఎవరు ఇది రీమేక్ కాదన్నా ఇది అఫీషియల్ రీమేక్. అండ్ కొన్ని అండ్ టైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా కొంతమంది ట్విట్టర్ లో 20 seconds ఆఫ్ సైలెన్స్ హూ స్ప్రెడ్ ద రీమేక్ అంటూ కొన్ని కామెంట్స్ అయితే వేశారు. వాళ్ళకి కింద అడ్మిన్ కళ్ళు దొబ్బినట్టున్నాయి అంటూ కొంతమంది అయితే సాలిడ్ గా రిప్లై అయితే ఇచ్చారు. సో ఫ్యాన్స్ కాబట్టి ఆ మాత్రం అఫెండ్ చేస్తున్నారు ఇది రీమేక్ కాదని. అంతైనా లాస్ట్ మూవీ రీమేక్ అంటే ఫ్యాన్స్ గానీ అటువైపు డైరెక్టర్ గానీ నచ్చదు అంతలాగా. ఇంకా భగవతి కేసరి నుంచి కొన్ని సీన్స్ మాత్రమే తీసుకున్నారని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. కానీ టోటల్ మూవీ కాపీ పేస్ట్ చేస్తున్నారు. మెయిన్లీ మూవీ స్టోరీ కొంచెం అయితే చేంజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా భగవత్ కేసరి పెట్టి సెకండ్ హాఫ్ అంతా కొంచెం పొలిటికల్ యాంగిల్ వైపు తీసుకెళ్లబోతున్నారు సినిమాని. అండ్ ఆ పొలిటికల్ డైలాగ్స్ గానీ అవన్నీ ట్రైలర్ లో మనకి కనిపిస్తున్నాయి. సో శ్రీలీల క్యారెక్టర్ లో మమతా బుజ్జి అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఆవిడతోనే మెయిన్ స్టోరీ అన్నది ఫిక్స్ అయి ఉంటది. మరి జయనాయకన్ లో దాన్ని ఎలా తీసుకెళ్లబోతున్నారో సెకండ్ హాఫ్ లో చూడాలి. అండ్ ట్రైలర్ అయితే చాలా భారీగానే ఉంది. గ్రాండ్ విజువల్స్ అండ్ ఏఐ కూడా చాలా ప్లేసెస్ లో యూజ్ చేశారు. కొన్ని సీన్లు అయితే వాటర్ మార్క్ కూడా తీయలేదు. అండ్ రోబోట్ తో ఒక ఫైట్ ఉన్నట్లు టైలర్ చివర్లో అయితే చూపించారు. సో విజయ్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. అండ్ ఎందుకంటే విజయ్ పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అవుతుంది అండ్ భారీ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి ఈ మూవీ.